మరోసారి సినీ నిర్మాతలు సమావేశం కానున్నారు. ఇందులో భాగంగా ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్లపై చర్చించనున్నారు. ఇప్పటికే థియేటర్ల బంద్ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని నిర్మాతలు కోరారు. అయితే ఇప్పుడొస్తున్న సినిమాలకు మొదటి వారమే కలెక్షన్స్ ఉంటున్నాయని, రెండో వారం కలెక్షన్స్ ఉండడం లేదని ఎగ్జిబ్యూటర్స్ వాపోతున్నారు. అంతేకాదు మొదటి వారం వచ్చే కలెక్షన్స్ లో రెంట్ విధానం కాకుండా షేర్ ఇవ్వాలని ఎగ్జిబ్యూటర్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జూన్ 1న థియేటర్లపై బంద్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక ఇవాల్టి సమావేశంలో చర్చలకు పరిష్కారం లభించే అవకాశం ఉండనుంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్. వాస్తవానికి గత కొంతకాలం నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లోనూ ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కొంత అసహనంగానే ఉన్నారు. ముఖ్యంగా కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు సినిమాలకు సంబంధించిన సింగిల్ థియేటర్లకు ఒక విధానాన్ని అమలు చేస్తున్నారు, మల్టీప్లెక్స్ లకు మరొక విధానాన్ని అమలు చేస్తున్నారు. మల్టీప్లెక్స్ లలో షేరింగ్ విధానాన్ని ఇస్తున్నారు. అంటే సినిమా వసూళ్లకు సంబంధించి ఎంతైతే సినిమా వసూళ్లు అనేవి జరుగుతూ ఉంటాయో ఆ వసూళ్లకు సంబంధించి షేరింగ్ విధానాన్ని, వచ్చినటువంటి వసూళ్లలో షేరింగ్ అనేది మల్టీప్లెక్స్ ల యజమానులకు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అయితే సింగిల్ థియేటర్ లో ఉన్నటువంటి యజమానులకు మాత్రం వారి దగ్గర నుంచి థియేటర్లను అద్దె ప్రాతిపదికను తీసుకొని ఎన్ని రోజులైతే వాళ్ళ సినిమా అనేది ఆడుతుందో దానికి సంబంధించి ఆ అద్దె చెల్లించే విధంగా కూడా ఆ రకమైనటువంటి నియమాలను అనుసరిస్తూ ఉన్నారు. అయితే ఇందులో భాగంగానే ఆ థియేటర్లకు సంబంధించి కావచ్చు ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల మీద పలువురు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. గత కొంతకాలం నుంచి కూడా ఈ విషయాలన్నింటినీ కూడా ప్రొడ్యూసర్ మండలికి తెలియజేసినప్పటికీ కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారే తప్ప తమ సమస్యలను పట్టించుకోవాలేదన్నటువంటి ఉద్దేశంతో జూన్